చేస్తే ఎవరిని చేసినట్టు అంటే నేను కులం లేని అనాథన ఈ రాష్ట్రంలో అని అడుగుతా ఉన్నా. నాకెవరు రియాక్ట్ కారని అనుకోకండి అని మనవి చేస్తున్నా. రియాక్ట్ అయ్యే రోజు ఒకటి వస్తుందని మనవి చేస్తున్నా. ఏంటి అన్యాయం? చంద్రబాబుని తిడితే కమ్మవారికి కోపం వస్తుంది, రాంబాబుని కొట్టినా తిట్టినా దౌర్జన్యం చేసినా ఎవరికి కోపం రాకూడదు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు, నాగేంద్ర బాబు గారు చెప్తున్నారు, మీరు ఎవరికి కోపం రావద్దండి. ఎన్నాళ్ళు తాగుతారయ్యా చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్ళు? ఎన్నాళ్ళు తాగుతారు చెప్పండి? నీకు మంత్రి స్థానం ఎగ్గొట్టినా కూడా నువ్వేం మాట్లాడవు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నా, ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, ఇది ద సేయింగ్. ఈ రాంబాబు అనే కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది. ఈ కులం లేని కుక్కకి కూడా ఒక కులం ఉంది, గుర్తుపెట్టుకోండి. లేదనుకోకండి, మీకే ఉందనుకోకండి. ఈ కులం లేని కుక్కకి కూడా ఒక కులం ఉంది ఈ రాష్ట్రంలో. కులాల ప్రస్తావన చేస్తుంది మీరు, నేను కాదు. గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, యూ మానిటర్డ్ ఎవ్రీథింగ్. ప్రతి క్షణము మీరు మానిటర్ చేశారు. పెమ్మసాని మానిటర్ చేశాడు. ఎస్పీ వచ్చాడు ఇక్కడికి, ఎస్పీని వెళ్ళిపోమన్నారు. సీఎం ఆఫీస్ నుంచి ఎస్పీ వెళ్ళిపోమన్నారు. ఎందుకంటే ఈ తగలేయడానికి సిద్ధంగా ఉన్నారు మా వాళ్ళు, మీరు ఇక్కడ ఉంటే బాగోదని పంపించారు. ఎప్పుడైనా చూశారండి? 7 గంటలు 8 గంటల సేపు రవిడీజం చేస్తుంటే రోడ్డు మీద పోలీసులు కాపలా కాశారు. ఏమిటి అన్యాయం అంటున్నా? ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమం చేసి 18 రోజులు జైల్లో పెట్టారు. ఏం చేశారు మీరు? 18 రోజులు జైల్లో పెడితే రాంబాబు భయపడతాడా అంటున్నా. 89లో రాజకీయాల్లోకి వచ్చిన వాడిని, విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని, అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నవాడిని. రాగానే నేనేది అందరం ఎక్కలా, కష్టపడి పైకి వచ్చా. విద్యార్థి దశ నుంచి కూడా నన్ను భయపెడతారా? కేసులు పెట్టి భయపడతారా? కేసులు పెడితే భయపడతానా? జైల్లో ఉంటే భయపడతానా? 18 రోజులకే బెయిల్ వచ్చింది. 18 మాసాలకు వచ్చిన ఈ అంబటి రాంబాబు చెక్కు చెదరడని కూడా మనం చేస్తున్నాం. రెడ్ బుక్లో అంతవరకే రాశారా? నాకు ఇది ఇన్ఫర్మేషన్ ఉంది. ఎలిమినేట్ చేసేయాలని కూడా రాశారట. పోలీసుల సహకారంతో చంపేయాలని కూడా రాశారంట. లోకేష్ నాయకత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో పోలీసుల సహకారంతో చంపేస్తారు. ఎందుకంటే పోలీసుల సహకారంతో మనుషుల్ని హత్య చేసేటటువంటి అలవాటు ఉంది చంద్రబాబు నీకు. ఆ అలవాటే మీ అబ్బాయికి వచ్చింది. చూస్తా అది కూడా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి నేను చీటికి మాటకి పార్టీలు మార్చిన వాడిని కాదు. ఆ రోజున కాంగ్రెస్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వెంట ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నాను. చీటికి మాటికి పార్టీలు మార్చి అధికారం ఎక్కడుంటే అక్కడ తాపత్రయపడేటటువంటి వ్యక్తిని కాదు. కష్టాన్ని నష్టాన్ని భరించగలిగినటువంటి వ్యక్తిని. ఎప్పుడు హంసతూలిక తల్పాల మీద ఉండాలనుకోవటంలా మట్టి గెడ్డల్లో కూడా ఉండాలనుకుంటున్నా. జైల్లో నేల మీద ఉండాలనుకుంటున్నా. నన్ను ఏం చేస్తారు మీరు? కేసు మీద కేసు పెట్టారు, ఉండాలి ట్విస్ట్. బెయిల్ రాగానే ఇంకో కేసు పెట్టారు, దానిలో బెయిల్ రాగా ఇంకో కేసు పెట్టారు. ఎన్ని పెట్టుకుంటారా? సంవత్సరం అడ్డు పెట్టుకుంటారా? రాజమండ్రిలో చెప్పొచ్చా ఇల్లు వస్తానన్నా, అటు అనకూడదు సార్, జైలు దగ్గర ఇల్లు వస్తాను అనకూడదు అన్నారు. ఈ 5 సంవత్సరాల్లో మళ్ళా పంపిస్తారయ్యా లోకేష్, నేను సిద్ధంగా ఉన్నాను రావడానికి అని కూడా చెప్పా. ఐ డోంట్ కేర్. తగ్గను. ఎన్ని కేసులు పెట్టుకున్నా తగ్గను. సావనైనా చస్తాను కానీ ఈ అంబటి రాంబాబు తగ్గే ప్రశ్నే రాదు.
చంపితే చస్తా, బ్రతికుంటే సాధిస్తా, చంపేస్తే సమాధి సాధిస్తా. చంద్రబాబు గుర్తుపెట్టుకో. భయపడే ప్రశ్న ఉద్భవించదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఎంత దారుణమండి, ఎంత అన్యాయం అండి. ఎవరండి వీళ్ళందరూ నాకు అర్థం కాదు. నల్లపాడి సిఐ లేదు, పట్టాపురం సిఐ, ఇద్దరు పర్యవేక్షణలో. ఇక్కడ ఒక్క విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా. అది కూడా నేనన్న మాటలు కాదు. మొన్న తిరుపతిలో ఒక సమావేశం జరిగింది. ఏం సమావేశం అది? పద్మ వికాసం అంటే బీజేపీ వాళ్ళ మీటింగ్. దానిలో బీజేపీ ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారు పాల్గొన్నాడు. మీరు చూసే ఉంటారు పత్రికల్లో. ఆదినారాయణ రెడ్డి గారిని కాళహస్తి ఆనంద్ అడిగాడంట, ఎలా ఉందండి ఈ ప్రభుత్వం అని. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఆయన చెప్పిన మాటలే నేను చెప్పిన మాటలు కసమా. గజ్జల మల్లారెడ్డి గారు కవి. ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు గజ్జల మల్లారెడ్డి గారిని ఒక ఆయన అడిగాడంట, ఎలా ఉందండి ప్రభుత్వం అని. ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కమ్మగా ఉంది అన్నమాట. ఇది కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కమ్మగా ఉంది. కమ్మంటే తెలుసుగా అన్నాడు ఆయనే. నేను అన్నగా మాటలు కాదు ఇది. సరే, మొన్న ఏదో నేను అట్టాలేదు ఇది చెప్పాడు, కానీ అది కోట్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి కమ్మని ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు కాపు కాస్తున్నాడు. ఎన్నాళ్ళు కాస్తావే కాపు? మా ఇంటి మీద దాడి జరిగినా కాపు కాస్తావా? కందుకూరులో నీ కులం వాడిని చంపేసినా కాపు కాస్తావా? మమ్మల్ని చంపేసినా కాపు కాస్తావా? కాయ్, నీ బలం నీ కులం గుర్తుపెట్టుకో. నీ బలం నీ కులం. చంద్రబాబు బలం నువ్వు. అర్థమైందా? చంద్రబాబు బలం నువ్వు, నీ బలం కులం. రాజకీయం చేస్తున్నావు, పిచ్చి రాజకీయం చేసుకో, అభ్యంతరం లేదు. కానీ మమ్మల్ని చంపేసినా కూడా నువ్వు కాపు కాస్తానంటే ప్రజలు ఒప్పుకోరనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. టైం విల్ కమ్, పరిస్థితులు వస్తాయి. 20 మాసాలు అయిపోయింది ఈ ప్రభుత్వానికి. నేనేమి విధ్వంసకారుని కాదు. నా మీదకి వచ్చారే వందనాదేవి గారు, చూశారుగా ఏం తిట్టిందో. ఒక మహిళ, ఆమెది కూడా సత్యనపల్లి, అబ్బూరు మల్లిది కూడా సత్యనపల్లి మంత్రిగా చేశా. ఇప్పుడైనా హింస చేశానా నేను? ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టానా నేను? ఎవరి మీద రౌడీజం చేశానా నేను? పవర్ ఉంది నాకు, ఎమ్మెల్యేగా ఉన్నాను, మంత్రిగా ఉన్నాను, పోలీస్ వ్యవస్థ నా దగ్గర ఉంది. ఎప్పుడేం చేశానా? లేదు కమ్మాస్ మీద ఎప్పుడన్నా దౌర్జన్యం చేశానా? కమ్మాస్ నాకు ఎంతమంది నా అభిమానులు ఉన్నారు సత్యనపల్లి, వెళ్ళండి. వందనాదేవి గారు అంటుందమ్మా, ఏం తిడుతుందయ్యా బాబు. తల్లి వందనాదేవి, తల్లి నీకు వందనమమ్మా, ఎంత బ్రహ్మాండంగా తిట్టావు తల్లి, అందరూ చూశారు సోషల్ మీడియాలో అంటుంది. ఇంకో మహాతల్లి మైకి దగ్గర మాత్రమే హోంమంత్రి అంబటి రాంబాబు గారిని ఎవరు అన్నారో చూపించండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని. ఏం చూపించాలి ఇంకా నా బొంద. వందనాదేవి ఆ తల్లికి వందనం చేసిందిగా, పచ్చి బూతులు. ఒక మహిళ తిట్టకూడదని బూతులు తిడితే దాని మీద యాక్షన్ తీసుకోరా? నా ఇల్లు తగలేస్తే దాని మీద యాక్షన్ తీసుకోరా? నా కారులు తగలేస్తే దాని మీద యాక్షన్ తీసుకోరా? నా భార్య బిడ్డను తరిమి కొడితే దాని మీద యాక్షన్ తీసుకోరా? కేసు కట్టరా? వాళ్ళని వదిలేస్తారు. నేను పొరపాటుని అని క్షమాపణ చెబితే నన్ను అరెస్ట్ చేసి లోపల పెడతారు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? కలకాలం ఇలాగే ఉంటుందా? అందరూ మీ ఆఫీసర్లే, మీ ఆఫీసర్లు ఇష్టం వచ్చి రాస్తారు. ఎస్పీ వస్తే రానీరు, పోలీసులు కాపలా కాస్తారు, ఇల్లు పగలగొడతారు. ఏంటి అన్యాయం? ధర్మమేనా అని అడుగుతాను. సరే, పవన్ కళ్యాణ్ గారి ధర్మమే అన్నాడు, అలాగే నాగేంద్ర బాబు గారి ధర్మమేనన్నాడు. మీకు ధన్యవాదాలు. ధర్మమే అన్న మీకు బహుధన్యవాదాలని మనం చేస్తున్నాం. ధర్మం కాదని కూడా అన్నారు కొంతమంది. బీజేపీకి చెందిన విష్ణువర్ధన్ రాజు కూటమిలో సభ్యుడు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేయటం తప్పు అన్నాడు. సిపిఐ నారాయణ
ఏదైనా దాడులు చేయటం తప్పు అన్నాడు. అలాగే శ్రావణ్ కుమార్, జడా శ్రావణ్ కుమార్ తీవ్రంగా ఖండించాడు. జనసేన రజని ఒక మహిళ, ఆమె జనసేన మహిళ కానీ తెలుసు నాకు, ఆమె ఇంటి పేరే జనసేన నాకు తెలిసినంతవరకు. ఆమె కూడా ఖండించింది తప్పు అంబటి రాంబాబు మీదని. కారణం ఊరి చెప్తా దానికి. ఇక్కడే ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర, అప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం లేదు, వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని పెడుతుంటే మా ప్రభుత్వంలో అబ్జెక్ట్ చేశారు ఆఫీసర్స్. అందరూ నా దగ్గరికి వచ్చారు. అందరూ వంగవీటి మోహన్ రంగా అభిమానులు అంటే కాపులు వచ్చి, సార్ ఈ బొమ్మ ఇక్కడ పెట్టించాలి సార్, మీ ప్రభుత్వంలో కలెక్టర్ ఒప్పుకోవట్లేదు, ఎస్పీ ఒప్పుకోవట్లేదు, కమిషనర్ ఒప్పుకోవట్లేదు అంటే, అబ్బాయి మీరు అందరూ వచ్చారు కదా, మీలో జనసేన వాళ్ళు ఎంతమంది అని అడిగా, వైసీపీ వాళ్ళు ఎంతమంది అడిగా, మొహమాటం లేకుండా చెప్పండి, చేతులు పైకి ఎత్తండి అన్న. ఆ వచ్చిన 50 మందిలో వైసీపీ వాళ్ళు ఎవరంటే 4 ఎత్తారు, 4. జనసేన వాళ్ళు ఎంతమంది ఎత్తారు తెలుసా? 40 మంది పైన ఎత్తారు. చెప్పే అప్పుడు నేను, మీరు జనసేన అయినా వంగవీటి మోహన్ రంగారావు గారి మరణం తర్వాత తొలిసారిగా శాసనసభకు వెళ్ళినటువంటి అంబటి రాంబాబుకి ఆయన అంటే గౌరవం ఉంది. మెజారిటీ జనసేన ఉన్నా సరే అక్కడ బొమ్మ ప్రతిష్ఠించే బాధ్యత నాదని చెప్పా. కలెక్టర్ని కన్వెన్స్ చేశా, కమిషనర్ని కన్వెన్స్ చేశా, ఎస్పీని కన్వెన్స్ చేశా, బొమ్మ ప్రతిష్ఠింపజేశా. ఆ రోజున నన్ను పిలిచారు, సరే చాలామంది పిలిచారు కాపుల్ని. ఆ రోజు రజనీ కనపడింది, ఈఎంఐ సార్ మీకు హ్యాట్స్ ఆఫ్ సార్, అందరూ కాదన్నా మీరు పెట్టారు సార్ అంటే, అమ్మ న్యాయం ప్రకారం పోతాను నేను, మీరు జనసేన అయినా సరే, నువ్వు కూడా గుర్తుపెట్టుకో తల్లి, ఎప్పుడన్నా న్యాయం కోసం పోరాడు, మాకు అన్యాయం జరిగినప్పుడు అన్నా. ఆ అమ్మాయి వాడు బయటకు వచ్చి మాట్లాడుతుంది. సిగ్గు తెచ్చుకోలే జనసేన నాయకులారా, చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగటం కాదు, సిగ్గు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇంతమంది న్యూట్రల్స్ ఖండించారు, మీకు భయమా? ఎందుకు ఖండించలేకపోతున్నారు? మీరు తెలుగుదేశం ఒకటేనా? మీరు 2 పార్టీలు కాదా? మీరు ఖండించకపోతే ఏం కాదు, మీకు విలువలు తెలుస్తాయి, మీ విలువలు పెరుగుతాయని నా ఉద్దేశం తప్ప మీరు ఖండించకపోతే పోయేదేమీ లేదు, వచ్చేదేమీ లేదు. ఆల్రెడీ మీరు ఖండించలేదు. శభాష్ రాంబాబు ఇంటి మీద దాడి చేయమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. శభాష్ రాంబాబు ఇంటి మీద దాడి చేయమన్నాడు నాగేంద్ర బాబు గారు. ఆయనకి మంత్రి స్థానం సంవత్సరం అయింది, ఇవ్వకపోయినా సరే సీఎం తిడితే ముద్దు పెట్టుకుంటారు, జైల్లో పెట్టి సీఎం తిడితే జైల్లో పెడతారా? ఎక్కడ పెట్టారా? ఏంది అన్యాయం? నాకు అర్థం కాదు. ఇంతమంది వీళ్ళందరికీ ఎవరైతే, ఇంకా చాలామంది నా దృష్టికి రాలేదు, జైల్లో ఉన్నప్పుడు నేను పత్రికలో చూసిన వాళ్ళు మాత్రమే ఇది. వీళ్ళందరికీ ఎవరైతే సిపిఐ నారాయణ గారు, విష్ణుకుమార్ రాజు గారు, జడా శ్రీవణ్ కుమార్ గారు, జనసేన రజని న్యాయవాదికి, వీళ్ళందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ప్రజాస్వామ్యంలో మీరు మాట్లాడవలసిన పద్ధతిలో మాట్లాడారు. తర్వాత మీరు కావాల్సి చంద్రబాబు సపోర్ట్ చేసుకోండి, జనసేనకు సపోర్ట్ చేసుకోండి, మీ విలువలు పెరిగాయని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దాంతోపాటు ఏబి వెంకటేశ్వరరావు గారు ఐపీఎస్, ఆయన ఏం మాట్లాడు తెలుసుగా, మాట్లాడాడు ఆయన కూడా. ఏమని? ఎన్టీఆర్ ఆఫీస్ మీద, తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు మీరు యాక్షన్ తీసుకుంటే ఇలాంటి దాడులు జరిగాయి కాదని, అంటే ప్రతీకార చర్యలు చేసుకోవచ్చని చెప్పాడు ఏబి వెంకటేశ్వరరావు గారు. చెప్తాడు ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారు అయ్యే చెప్తాడని నాకు తెలుసు. ఆయనకు కూడా ధన్యవాదాలు. ఐపీఎస్ ఆఫీసర్ గారు మీరు చెప్పారే, తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగితే మీరు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఇలాంటి దాడులు జరుగుతాయని, అది గుర్తొచ్చింది ఆయనకి. ఆయనకు కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు మీకు కూడా ధన్యవాదాలు. సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు, సపోర్ట్ చేయని వారికి ధన్యవాదాలు. మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఇలాంటి సందర్భంలో. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే దాడులు చేయడం తప్పంటే ఎక్కడికి పెరిగేవాడు నువ్వు? ఏ తెలుగుదేశం వదిలిపెట్టిపోయేవాడు కాదు, నీకు రావాల్సినవి వచ్చేవి కాక ఉండేవి కాదు. ఒక మాట దాడులు చేయడం తప్పు అంటే ఎక్కడికో పెరిగేవాడు నువ్వు. నీ పెరుగుదల నువ్వే ఆపుకుంటున్నావు చంద్రబాబు వల్ల, ఇబ్బంది ఏమీ లేదు. యూ డోంట్ కేర్ ఆల్సో. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, నా ఆవేదనని ఆవిష్కరించుకోవాలనేటువంటి తపనతో జైలు నుంచి వచ్చిన తర్వాత ఈ ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్నాను. నిన్న నేను రావటమే లేట్ అయింది. రావడానికి కూడా ఏందండి నాకు అర్థం కాలేదు. రాజమండ్రి నుంచి బయలుదేరితే అడుగడుగునా పోలీసులు 30 యాక్ట్ అని అంటారు. నా ఇల్లు పాల్గొట్టినప్పుడు 30 యాక్ట్ లేదు.
నా ఇల్లు బాగా కొట్టినప్పుడు 30 యాక్ట్ లేదు. నేను ప్రశాంతంగా కారులో 10 కార్లు అమ్ముడు పెట్టుకొస్తే 30 యాక్ట్ వచ్చేసింది, రూల్స్ వచ్చేసినాయి. నా ఇల్లు బాగా కొట్టినప్పుడు రూల్స్ రావు, నా కారులు తగలేసినప్పుడు రూల్స్ రావు. ఏం పోలీసులే మీరు, ఏం పోలీసులు మీరు? పోలీసింగ్ లేకపోతే ఏమైపోతుంది సమాజం? ఇది ధర్మమేనా? నేను అడిగాను అదే విషయం. ఏమయ్యా మా ఇల్లు బాగా కొట్టినప్పుడు 30 యాక్ట్ లేదా? జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో బయలుదేరి 30 యాక్ట్ వచ్చేస్తుంది, నేను కారులో బయలుదేరి 30 యాక్ట్ వచ్చేస్తుంది. నా ఇంటి మీదకి 200 మంది వస్తే 2000 మంది వస్తే 30 యాక్ట్ రాదు, 144 రాదు, పోలీసు రాదు, పోలీసులు ఉండదు, ఉండా కూడా దిష్టి బొమ్మలా నుంచుంటారు. ఏం సమాజం ఇది? నేను ఈ గుంటూరు ప్రజానీకాన్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరుల్ని, న్యూట్రల్ పీపుల్ని ఇలా జరిగితే సమాజం సక్రమంగా ఉంటుందా? రక్షక భటుడే భక్షించబడే వాడితో కలిసిపోతే చట్టం ఉంటుందా? రేపు మీ ఇళ్ళ మీదకి రారా కోపం వస్తే? మా ఇళ్ళ మీదకి వచ్చారు, నాకు చాలా బలం ఉంది, నాకు పార్టీ ఉంది, నాకు కులం ఉంది. వాళ్ళందరూ రియాక్ట్ అవుతుంటే వాళ్ళందరినీ బయట కొట్టేస్తారా? పెట్రోల్ బాంబులు కోసేస్తారా?